పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ఇంకొక వారంలో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారమునకు తగినటువంటి ఫలితాన్ని దేవుడు దయచేయమని, ఈ నెలలో మనం అనుకున్నటువంటి కార్యముల కోసం విన్నపాలతో వేచి ఉన్న అందరి ఉద్యములతో మన ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. భక్తితో మనము కరుణ జపమాలను ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో కరుణామూర్తి యేసు ప్రభు ఈ వారమంతా మనలందరినీ దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మేకల నిలీమా కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, చేయి ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఉద్యోగంలో దేవుని సంరక్షణ కొరకు దివ్యకారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బాల సాత్విక్ కృతజ్ఞతగా కెనడాలో వర్క్ వీసా వచ్చినట్లుగా మంచి ఉద్యోగం, ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు గొలమారి బాలరెడ్డి సునీత. అలాగే నిన్నటి రోజు ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క విన్నపములను, అలాగే వరంగల్లో 2 చోట్లలో కంచనపల్లి మరియు రెడ్డిపాడంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క విన్నపాన్ని దేవుడు ఆలకించమని ప్రత్యేకం ప్రార్థిస్తాం. ఈ దినము మన మధ్యలో సేవ చేసినటువంటి దైవజనురాలు రాజశ్రీ అక్క, తన యొక్క తల్లి ఈరోజు ఉదయం దైవ సన్నిధికి వెళ్ళిపోయారు. మరణించినటువంటి ఈ దినమున ఆ ఆత్మను దేవుడు గైకొనమని, ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పును దయచేసి తల్లిగా ఉండి దీవించమని ఈ సెంటర్ తరపున ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల తరపున గాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. తులువ పి మరియ మాణిక్యం తన యొక్క ఆత్మ దేవుడు గైకొని పరలోకం నుండి మన కోసం ప్రార్థించి బిడ్డగా దీవించమని ఆత్మశాంతి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. అలాగే రేపటి దినం జన్మదినోత్సవాన్ని కొనియాడబోతున్నటువంటి మన మధ్యలో దేవుడు బహుగా వాడుకుంటున్నటువంటి ఫాదర్ రవి గారు ఎస్విడి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు రేపటి దినం నుండి ఫాదర్ గారు ప్రారంభించే నూతన సంవత్సరాన్ని దేవుడు దీవించమని ముందుగానే ఫాదర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫాదర్ గారిని ప్రత్యేకంగా దేవుడు ఆశ్రయించమని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన నేను మారిపోవు వాడను కాదు, కనుకనే యాకోబు వంశులైన మీ ఇంకను పూర్తిగా నాశనము కాలేదు. The Lord says, I am not a God who keeps changing. I am same God. If I keep a promise, I will fulfill the promise. I love you, continue to love you. మలాకి 3:6. ఒకవేళ తల్లి తండ్రి మనలను మరచిన యోహాను యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15 ప్రకారం, లేకపోతే కీర్తన 27:10 ప్రకారం దేవుడు చెప్తున్నాడు, నేను మాత్రం మిమ్మల్ని మరువను, నేను మిమ్మల్ని విడనాడను, మిమ్ము చేరదీసి పరామర్శింతును అని ప్రభు చెప్తున్నాడు. ప్రభువా, నేను ఏడుస్తుంటే ఎత్తుకొన్నది కౌగలించే ప్రేమ నీది ప్రభా. మార్కు 10:16 ప్రకారం ప్రభుని ప్రార్థనతో నన్ను ఎత్తుకోదేవా, కౌగలించుకోదేవా, దీవించుదేవా, కన్నీళ్లు తుడవము దేవా అని దేవుని ప్రేమ వైపు చూస్తూ ఈ పాటను భక్తితో ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమా యేసయ్యా ప్రేమా, ప్రేమా యేసయ్యా ప్రేమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము ఒకవేళ ప్రభుని మర్చిపోయినా ఆయన మాత్రం మనలను విడువడు మర్చిపోడు. కీర్తన 94:14 అలా చెప్తూ ఉన్నది. ఎన్నుకున్న ప్రజలను ఆయన పరిత్యజింపడు. The Lord will never give up on the elected ones. Psalm 94:14. ఒకవేళ కాలు జారి మనం పడిపోయే సమయంలో ప్రభువా కాలు జారి పడిపోతున్నాను అని మనం ఏడుస్తే చెప్పిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించెను అని కీర్తనగాడు చెప్తున్నాడు. కీర్తన 94:18. Lord, I am about to stumble and fall, Lord, when we cry. It is He who lifts us up and saves us. Psalm 94:18. మన ఈ ప్రపంచంలో అనేక సమస్యలు వస్తున్నాయి, పడిపోతామని భయం వేస్తుంది. వన్నిటి మధ్యలో దేవుడే మనల్ని లేపి ఈ సంవత్సరమంతా పై చేయిగా ఉంచి దీవించునుగాక. ఆమేన్. ఇదే మన ప్రార్థన పాటగా పాడుదాం ఈ సమయంలో. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. ఆయన చేతులను పట్టుకొని ఈ సంవత్సరం నడవటానికి కృపను అడుగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం పుట్టక మునుపే దేవుడు అన్ని ప్రణాళికలు మన గురించి రాసి పెడతాడంట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను మాత్ర గర్భమున రూపొందింపక మునుపే నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, పేరు పెట్టి పిలిచితిని అంటున్నాడు. ఈవెన్ బిఫోర్ వి ఆర్ బోర్న్, గాడ్ had already selected us, anointed us, and he made us holy to become a blessing for the people. ఇర్మియా 1:5, జెరమయా 1:5 says like that. తన అరచేతిలో మనందరి పేర్లు ఉన్నాయంట, లిఖించుకున్నాడంట. కొన్ని చోట్ల చెక్కి ఉన్నాను అని రాయబడి ఉన్నది. God has written our name on the palm of his hands, and he has imprinted all of us on his palms. We are safe. దేవా, నీ హస్తంలో ఉన్నప్పుడు మేము సంరక్షణతో ఉంటాము నమ్ముతున్నామని దేవుని ప్రేమ మీద ఆధారపడి ఈ సంవత్సరం ముందుకు సాగే పాట ఇది. పాడుదాం, దేవునిలో ఆనందిస్తూ ముందుకు సాగుదాం. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెప్పుకున్న ప్రేమ, ఎదలోతులను కాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మన గురించి అన్ని ప్లాన్ చేసి లోకానికి పంపించిన దేవునికి రుణపడి జీవించుటకై ఈ సంవత్సరం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ ప్రేమమయుడు 2 చేతులను చాచి తన రెక్కల క్రింద ప్రతిరోజు కాపాడుకుంటూ వస్తున్నాడు. మనం జీవితంలో గొర్రె పిల్లలు తోడేల మధ్యలో జీవించినట్టు మనం జీవిస్తున్నాం. కాపాడేది దైవ ప్రేమయే. God has been so good to us, showing his mercy by protecting us. We are like the lambs among the wolves. It's God's protection. ఈ రోజు కూడా ఆ సమర్పించి ఆ రక్షణ కోసం, సమర్పణ కోసం, సంరక్షణ కోసం భక్తితో ప్రార్థిస్తాం.
యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. పర్వతములు గతించిన గతింపవచ్చునుగాక, కొండలు చలించిన చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు. యెషయా 54:10. ఎట్లా దేవుడు పర్వతముతో కొండలతో పోల్చి చెప్తున్నాడు చూడండి. పర్వతము కదలించగలుగుతుందా? కదలలేదు. అది జరిగినా నా ప్రేమ మాత్రం నిన్ను, నా కరుణ మాత్రం విడనాడదు. అందుకే కరుణ జపమాల ముందుకు సాగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని రోజుల్లోనే మనమందరం కలిసి 1400 డేస్కి చేరుతున్నాం. 1400 రోజులకు మనం చేరుతున్న రోజులు దగ్గరికి వచ్చేసింది. రోజు కరుణ మనను సమసిపోకుండా విడవకుండా కాపాడుతుంది. దేవాని కరుణలో నీడలో మమ్మ భద్రంగా ఉంచుమయ్యా అని ఆమేన్. భక్తితో పాడుదాం. ఈరోజు కూడా దేవుని కరుణ మీద ఆధారపడదాం. పర్వతం గతించిన గాని గతింపని ప్రేమ, తిప్పలు చలించిన గాని చలించని ప్రేమ. పర్వతం గతించిన గాని గతింపని ప్రేమ, తిప్పలు చలించిన గాని చలించని ప్రేమ. అనుదినం నన్ను ఆదుకోనే ప్రేమ, ఎడబాయని యేసు ప్రభుని ప్రేమ. అనుదినం నన్ను ఆదుకోని ప్రేమ, ఎడబాయని యేసు ప్రభుని ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. Mountains may depart, hills may be removed, but my steadfast love will never depart is the meaning of the song Isaiah 54:10. భక్తితో కరుణ కోసం అర్థిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. ఈ నెల క్యాలెండర్ క్యాప్షన్ని మళ్ళీ రిపీట్ చేయండి. అది జరిగే వరకు దేవుని వదలకూడదు. పట్టుదలతో ప్రార్థించండి. ద లార్డ్ హూ ప్రామిసెస్ అండ్ ద లార్డ్ హూ ఫుల్ఫిల్స్ దట్ ప్రామిస్, బికాస్ హీ కెనాట్ సే ఎ లై. ఆయన అబద్ధమాడే దేవుడు కాడు. ఒక్కసారి చెప్పి అవునని చెప్పి కాదని చెప్పడు మళ్ళీ. అందుకే చెప్పినదంతా చేస్తాడంట. ద లార్డ్ విల్ ష్యూర్లీ ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రామిస్ ఫర్ యూ. భక్తితో ప్రార్థించుకోండి. 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతున్న ఇంగ్లీష్ వడకాన్ని దేవునికి అర్పించండి. 5 సాయంత్రం నుంచి 8 మధ్యాహ్నం వరకు. 5th ఈవినింగ్ టు 8th afternoon the English retreat offered to God, and pray for those who are attending the retreat. We highly recommend you to make this retreat the second retreat of the year. అలాగే 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో 4 రోజులు దైవ సన్నిధిలో గడిపే భాగ్యం. రండి. వచ్చేటప్పుడు ఆధార్ కార్డు జెరాక్స్తో వచ్చి పాల్గొనండి. రూమ్స్ కావాలంటే బుక్ చేసుకోండి. భక్తితో ప్రార్థిస్తూ ఉండండి. 16వ తారీఖున మరొకసారి పిల్లలందరూ పరీక్ష కోసం సిద్ధపడుతున్న వేళలో వాళ్ళు మంచిగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించుటకై ఎన్నడూ ఊహించని రిజల్ట్ వచ్చి దేవుని మహిమపరచడానికి ఒక అవకాశమే స్టూడెంట్స్ ప్రేయర్. 16 3వ ఆదివారం ఉదయం 9:30 నుంచి మన కొత్త బిల్డింగ్ క్రింద ఉన్నటువంటి సెల్లార్లో జరుగుతుంది. మీ పిల్లల్ని పంపండి. 16th third Sunday from 9:30 we begin the students prayer. Please send the children writing the exam. ఎప్పుడు చెప్పినట్టు కేజీ నుండి పీజీ వరకు చదువుతున్న పిల్లలను, మీ బిడ్డలను, పెద్దలను కూడా ప్రభువునకు సమర్పిస్తూ ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ప్రత్యేక రీతిలో మనమందరం కలిసి ఈ నెలంతా మనలను ప్రార్థన అడిగిన అనేక మంది విన్నపాలు, నిన్నటి రోజు వరంగల్లో పాల్గొన్నటువంటి బిడ్డల యొక్క విన్నపాలు అన్నింటినీ ప్రభువునకు అర్పిస్తూ భక్తితో, ప్రార్థనతో, ఆశతో, దేవా నీవు పొందిన దెబ్బలు మాకు స్వస్థతని నీవు డిక్లేర్ చేశావయ్యా. యెషయా 53:5లో ఆ వాగ్దానం మాలో నెరవేరునుగాక. చెప్పినదంతా చేస్తానన్నావు కదా ప్రభా. నీవు చెప్పావు ప్రభా, నేను పొందిన దెబ్బలచే మీకు స్వస్థత అన్నావు. ఇప్పుడే అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ స్వస్థత, విడుదల కలుగునుగాక. ప్రభా, రక్తం చెడిపోయినటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు నీవు శుద్ధీకరిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ఒక పెద్ద రాయి లాంటిది కాలు మీద పడడం వలన ఒక వ్యక్తికి కలిగినటువంటి ఆ వేదన, ఆ దుఃఖం, నరాలు పలిగిన వేదన, ఇవన్నీ నుండి ఆ బిడ్డను విడుదల చేస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభు, ఇంటిలో ఉన్నటువంటి మేకలు చచ్చిపోతున్నాయని బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి శాపాన్ని తొలగిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. గుండె దడదడ కొడుతున్న ఒక వ్యక్తిని, మెడ వణుకుతున్నటువంటి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. మీ మీద ఆధారపడుతున్నాం. ఎందుకయ్యా మాకు ఇన్ని శ్రమలు, ఎందుకు ప్రభా సంబంధం పెట్టుకున్న కుటుంబంతో మాకు ఇబ్బందులు అని బాధపడుతున్న కుటుంబానికి శాంతి కలుగునుగాక. త్వరలోనే వీరు ఆ 2 కుటుంబాలు కలిసిపోవునుగాక. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. By his wounds we are healed is the promise of God. Let all the promises be fulfilled in Jesus name. భక్తితో పాడి ముగిస్తాం. ఆశీర్వాదం. పొందిన దెబ్బల చేత స్వస్థపరచనేమా,
చిందిన రక్తము చేత రక్షించే ప్రేమ, పొందిన దెబ్బలు చేత స్వస్థపరచు ప్రేమ, చిందిన రక్తము చేత రక్షించే ప్రేమ, రెక్కల క్రింద దాచి ఉంచే ప్రేమ, కనురెప్పల వలె కాపాడే ప్రేమ, రెక్కల కింద దాచి ఉంచు ప్రేమ, కనురెప్పల వలె కాపాడే ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. భక్తితో ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రేమ లేకుండా జీవిస్తున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో జరగబోతున్న ఇంగ్లీష్ వడకానికి వచ్చే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వరంగల్లో జరిగిన 2 ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి వచ్చి దీవెనలు పొందబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. డాక్టర్ చదువు కోసం అప్లై చేస్తున్న వ్యక్తికి అద్భుత రీతిగా ఒక అద్భుతం జరగబోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆయన ప్రేమలో భద్రపరచి అద్భుతాలు చేసి మిమ్ము కాచి కాపాడునుగాక. May the Lord keep you under the wings of His protection. May His love cover you like a blanket. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, విడువని దేవుడు చెప్పినదంతా చేసే దేవునికి స్తోత్రం. God bless you.